హలో వ్యూయర్స్, నమస్తే. నా పేరు డాక్టర్ కావ్యారెడ్డి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 హాస్పిటల్, వైజాగ్. మనం ఈ వీడియోలో మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, అజూస్పర్మియా అంటే ఏంటి, టీసా అంటే ఏంటి, వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం. మేల్ ఇన్ఫర్టిలిటీ లైక్ మనం 5 to 6 years బ్యాక్ చూసుకున్నట్టు అయితే ఫిమేల్ ఇన్ఫర్టిలిటీ అనేది ప్రిడామినెంట్గా ఫర్టిలిటీ సెంటర్లో వచ్చే వాళ్ళకి కనిపించుండేది. బట్ ఫర్ ద పాస్ట్ మోర్ దెన్ 5 years ఏంటి అంటే మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువగా చూస్తున్నాం. వీటికి డిఫరెంట్ కారణాలు అయి ఉండొచ్చు. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానీ, పొల్యూషన్ కానీ, వాళ్ళ ఆహార పదార్థాల్లో మార్పులు కానీ, లైక్ మెయిన్లీ బికాస్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా అయి ఉండొచ్చు. మనం గత 1 yearగా మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువ చూస్తున్నాం అన్నమాట. ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ అనేవాళ్ళు కపుల్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనము మగవాళ్ళల్లో చేసుకునే ఫస్ట్ ప్రైమరీ టెస్ట్ అనేది సెమెన్ అనాలిసిస్ అనేది చేస్తామన్నమాట. ఈ సెమెన్ అనాలిసిస్ అనేది భార్యాభర్తలు కలిసిన తర్వాత 2 days గ్యాప్ ఉండి, లైక్ 2 days అబ్స్టినెన్స్ తర్వాత 3rd day నుంచి 7th day మధ్యలో సెమెన్ అనాలిసిస్ అనేది జరుగుతుంది. ఈ సెమెన్ అనాలిసిస్లో మనం బాగా లైక్ మెయిన్లీ 3 factors అనేవి చూస్తాము. ఒకటి నెంబర్ ఆఫ్ ద స్పర్మ్స్, సెకండ్ థింగ్ కదలికలు ఎలాగున్నాయి, స్పర్మ్స్ యొక్క కదలికలు, థర్డ్ థింగ్ వచ్చేసి మార్ఫలాజికల్ ఫార్మ్స్, చూడడానికి మార్ఫలాజికల్గా స్పర్మ్స్ ఎలాగున్నాయని చూస్తామన్నమాట. దీన్ని బట్టి మనకి నార్మల్ స్పర్మ్ అనాలిసిస్ అని, లేకపోతే ఆలిగోస్పర్మియా అని, టెరటోజూస్పర్మియా అని డిఫరెంట్ కేటగిరీస్ అనేవి ఉంటాయన్నమాట. కానీ ఈ 20-40% ఆఫ్ ద కపుల్లో మాత్రమే మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది స్పర్మ్ అనాలిసిస్ అబ్నార్మాలిటీస్ ఉండడం అనేది జరుగుతుందన్నమాట. వీళ్ళలో 1-2% ఆఫ్ ద పాపులేషన్కి అజూస్పర్మియా అంటారు, అంటే స్పర్మ్స్ అనేవి లేకపోవడం అనేది కనిపిస్తుంది. ఎప్పుడైతే మనం ఈ కపుల్కి అజూస్పర్మియా, స్పర్మ్స్ లేవు సెమెన్ అనాలిసిస్లో అని చెప్పాను, వాళ్ళు కంగారు పడడం కానీ, డిప్రెషన్కి లోన్ అవడం కానీ జరుగుతుందన్నమాట. వాళ్ళు ఇమీడియట్లీ మనని అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మేడం మాకు అసలు పిల్లలు పుడతారా, పిల్లలు పుట్టే ఎంత అవకాశం ఉంది అని చెప్పి మాత్రమే వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట. జనరలీ ఈ అజూస్పర్మియా ఉన్న వాళ్ళకి ఏంటంటే 2 రకాల అజూస్పర్మియాస్ ఉంటాయండి. కణాలు లేకపోవడం అనేది 2 రకాల కారణాల మూలంగా అవుతుంటుంది. ఒకటి, టెస్టిస్లో స్పర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ కాకపోవడం, అంటే టెస్టిస్ సైజ్ తక్కువ ఉండడం కానీ, టెస్టిస్ వాల్యూమ్ తక్కువ ఉండడం కానీ జరుగుతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. ఇంకోటి ఏంటంటే అండి, ఈ టెస్టిస్లో అసలు స్పర్మ్స్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి, అది అసలు ఎలాగ బయటికి వస్తుందని మనం తెలుసుకోవాలి. ఫస్ట్ స్పర్మ్స్ అనేవి ఫస్ట్ టెస్టిస్లో ఫార్మ్ అవుతాయండి. ఈ టెస్టిస్లో ఫార్మ్ అయిన స్పర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటికి ఒక ట్యూబ్ ద్వారా బయటకు వస్తాయి అనమాట. ఆ ట్యూబ్కి డిఫరెంట్ పేర్లు ఉంటాయి. ఫస్ట్ థింగ్, ఆ స్పర్మ్స్ బయటకు వచ్చేదాన్ని ఎపిడిడిమిస్ అంటారు. ఎపిడిడిమిస్ తర్వాత వాస్ డిఫరెన్స్ కలిగి తర్వాత ఎజాక్యులేటరీ డక్ట్ అనే దాని ద్వారా ఈ స్పర్మ్స్ అనేవి బయటికి రావడం జరుగుతుందన్నమాట. ఫార్మ్ అయిన స్పర్మ్స్ ఫార్మేషన్ అయిన తర్వాత ఈ ఎపిడిడిమిస్లో బ్లాక్ కానీ, వాస్ డిఫరెన్స్ బ్లాక్ కానీ, లేకపోతే ఎజాక్యులేటరీ డక్ట్లో బ్లాక్ ఉంటే మాత్రము స్పర్మ్స్ అనేవి టెస్టిస్లో ఫార్మ్ అయినప్పటికీ మనకి సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు అజూస్పర్మియా అనేది బయటపడుతుంది. మనం ఈ కండిషన్స్ని ఎలాగా డిఫరెన్షియేట్ చేస్తాం, అజూస్పర్మియానా అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియానా నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియానా అంటే వాళ్ళకి కొన్ని హార్మోనల్ టెస్టులు చేస్తాము. లైక్ బ్రెయిన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ ఉంటాయి, దాన్ని మనం FSH, LH, టెస్టోస్టెరాన్ అంటాము, అండ్ ఈస్ట్రాడాల్. ఈ హార్మోన్ టెస్ట్లనే వాళ్ళు చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఆడవాళ్ళకి స్కాన్ ఎలా చేస్తామో అలాగే మగవాళ్ళకి కూడా స్కాన్ ఉంటుందండి. దాంట్లో ఏంటంటే టెస్టిస్ యొక్క సైజ్ కానీ, టెస్టిస్ వాల్యూమ్ ఎంత ఉంది కానీ దాన్ని బట్టి లైక్ వారికోసిల్ ఏమన్నా ఉందా అని చెప్పి చూస్తామన్నమాట. నెక్స్ట్ దీన్ని బట్టి మనకి అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియానా నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియానా అని అర్థమవుతుంది. ఒకవేళ ఇట్ ఈస్ ఎ నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే మనకి బయటికి రావడం లేదు, స్పర్మ్స్ అనేవి లోపల ప్రొడ్యూస్ అవుతున్నాయి. కాబట్టి మనము టీసా అనే పద్ధతి ద్వారా ఆ స్పర్మ్స్ని బయటికి తీసి వాటిని భార్య యొక్క ఎగ్తో కలిపి పిండాన్ని IVF ద్వారా కానీ, ICSI ద్వారా కానీ ఫామ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ ఎంబ్రియో ఒకసారి ఫార్మ్ అయిన తర్వాత గర్భసంచి లోపలికి ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. టీసా అంటే ఏమిటి అంటే టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్. ఇది ఎలాగా చేస్తారు అంటే మగవాళ్ళలో ఇట్ ఈస్ డన్ అండర్ అనెస్థీషియా. అంటే మత్తు ఇచ్చిన తర్వాత చేస్తాము. మత్తు ఇచ్చిన తర్వాత టెస్టిస్ లోపలికి చిన్న నీడిల్ దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తామండి. చిన్న నీడిల్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఆ టెస్టిక్యులర్ టిష్యూని ఆస్పిరేట్ చేయడం అనేది జరుగుతుంది. టెస్టిక్యులర్ టిష్యూ ఆస్పిరేట్ చేసిన తర్వాత అండర్ మైక్రోస్కోపీ ఈ స్పర్మ్స్ని మనము వేరు చేయడము, దాంట్లో నార్మల్ స్పర్మ్స్ని అబ్నార్మల్ స్పర్మ్స్ని సపరేట్ చేసి నార్మల్ స్పర్మ్స్ని ICSI పద్ధతికి యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ కొంతమందికి ఏంటి అంటే ICSI ప్రొసీజర్ చేయకముందే టెస్టిక్యులర్ బయోప్సీ అనేది చేస్తాము. ఈ టెస్టిక్యులర్ బయోప్సీ చేసే పద్ధతి కూడా టీసా పద్ధతిలోనే ఉంటుంది. ఒకవేళ మనకి బయోప్సీలో ఎక్కువ నెంబర్ ఆఫ్ స్పర్మ్స్ వచ్చినట్లయితే ఆ స్పర్మ్ శాంపిల్ని మనం ఫ్రీజ్ చేసి నెక్స్ట్ ICSIకి వెళ్ళినప్పుడు ఆ స్పర్మ్స్ని యూజ్ చేయడం అనేది కూడా జరుగుతుందన్నమాట. దీన్ని టీసా అంటాము.
మేడం ఇంకో అడిగే క్వశ్చన్, మేడం టీసా అంటే లైక్ స్పర్మ్స్ని టెస్టిస్లో నుంచి తీస్తారు, మాకేమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా, బ్లీడింగ్ ఏమైనా అవుతుందో అని అడుగుతారు. టీసా ఇస్ ఎ సింపుల్ డే కేర్ ప్రొసీజర్. అది మనం ఆ రోజు చేసి పేషెంట్ని అదే రోజు పంపించేస్తాము. కాంప్లికేషన్స్ అనేవి చాలా తక్కువ ఉండే అవకాశమే ఉంటుంది. మ్యాక్సిమం అయితే కొంచెం బ్లీడింగ్ అనేది అవుతుంది. దానివల్ల కూడా మనం కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. నెక్స్ట్ కామన్లీ అడిగే క్వశ్చన్, మేడం టీసా చేసే సక్సెస్ రేట్ ఎంత, స్పర్మ్స్ అనేవి ఎలాగొస్తాయి అని అడుగుతారు. టీసా సక్సెస్ రేట్ 70 నుంచి 80% దాకా ఉంటుందండి ఇన్ కేస్ ఆఫ్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియాస్. ఈ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియాస్ 70% మనకి టెస్టిస్లో నుంచి స్పర్మ్స్ని తీస్తాం కాబట్టి వాటిని మనం యూజ్ చేసి సక్సెస్ఫుల్ ఎంబ్రియోస్ ఫామ్ చేసే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేడం ఒట్టి టీసా పద్ధతి ద్వారానే చేస్తామా, ఇంకేమైనా టెక్నాలజీస్ ఉన్నాయా చేయడానికి అంటే, నెక్స్ట్ వచ్చి చేసేదాన్ని పీసా అంటారు. మనం ఏదైతే నేను ఇందాక చెప్పానో టెస్టిస్లో నుంచి ఎపిడిడమిస్ స్పర్మ్స్ వెళ్ళినప్పుడు ఎపిడిడమిస్లో నుంచి కూడా స్పర్మ్స్ యాస్పిరేషన్స్ అనేవి కొన్ని హాస్పిటల్లో జరుగుతూ ఉంటాయండి. ఎప్పుడైతే ఎపిడిడమిస్లో నుంచి స్పర్మ్స్ అనేవి రాలేదో కొంతమంది అప్పుడే టీసా అనేది చేస్తారు. ఏంటి డిఫరెన్స్ టీసాకి పీసాకి ఏంటి అంటే, లైక్ జనరల్లీ టీసా చేసినప్పుడు కొంచెం సక్సెస్ అనేది ఎంబ్రియో ఫార్మేషన్ సక్సెస్ అనేది ఎక్కువయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎపిడిడమిస్లో స్పర్మ్స్ అనేవి చాలా రోజుల నుంచి అలా ఉండిపోతాయి కాబట్టి మనము పీసా చేసినప్పుడు యాస్పిరేట్ చేసే స్పర్మ్స్ ఏదైతే ఉంటాయో వాటికి కొంచెం డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అంటాం అనమాట. అంటే స్పర్మ్స్ యొక్క న్యూక్లియస్లో ఉండే క్రోమోజోమ్స్ కానీ డిఎన్ఏ కానీ ఫ్రాగ్మెంట్ అయ్యే అవకాశము ఈ స్పర్మ్స్ని యూజ్ చేయడం ద్వారా, ఇక్సీలో యూజ్ చేయడం ద్వారా ఎంబ్రియో క్వాలిటీ కొంచెం తగ్గే అవకాశం అనేది ఉంటుందండి. సో జనరల్లీ మనం టీసానే ప్రిఫర్ చేయడం అనేది జరుగుతుంది. మేడం ఇన్ కేస్ టీసాలో అవ్వలేదు, లైక్ నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా ఉంది, వీళ్ళకి ఏమైనా కండిషన్స్ ఉంటాయా, మనం వాళ్ళ దగ్గర నుంచి స్పర్మ్స్ తీయచ్చా అంటే, వీళ్ళకి లైక్ మైక్రో టీసా అనే పద్ధతి ద్వారా స్పర్మ్స్ని స్పెర్మాటిక్ ట్యూబ్యూల్స్ నుంచి కొంచెం డైరెక్ట్లీ ఎక్స్ట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుందండి. ఈ మైక్రో టీసా అనేది ఏంటి అంటే, ఇట్ ఈస్ డన్ అండర్ మైక్రోస్కోప్, ఇట్ ఈస్ డన్ అండర్ అనెస్థీషియా. ఈ మైక్రోస్కోపీలో ఎప్పుడైతే మనం చూస్తామో లైక్ నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా వాళ్ళకి ఏంటంటే ఒక్క సెమినిఫెరస్ ఒక్క ట్యూబ్యూల్లో మాత్రమే స్పర్మ్స్ ఉంటాయి. మైక్రోస్కోపీ చేయడం ద్వారా ఏంటంటే మనం ఆ పర్టికులర్ సెమినిఫెరస్ ట్యూబ్స్ తీసి స్పర్మ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. బట్ ఈ మైక్రోటీసా అనేది అన్ని చోట్ల అవైలబిలిటీ ఉండదు. ఇట్ ఈస్ ఓన్లీ అవైలబుల్ ఇన్ హయ్యర్ సెంటర్స్లో ఉంటుందన్నమాట. సో మోస్ట్ కామన్లీ మనం చేసేది ఏంటి అంటే, టీసా ద్వారా అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాన్ని మనం కలిగించవచ్చు. సో టీసా అనేది చేయించుకోవడానికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇట్ ఈస్ నాట్ ఏ వెరీ కాంప్లికేటెడ్ ప్రొసీజర్, ఇట్ ఈస్ నాట్ ఏ హార్మ్ఫుల్ ప్రొసీజర్ యాజ్ వెల్.